రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, కొత్తిమీర, మిర్చి, ఆనియన్స్, మసాలా, ఆయిల్. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాము, మిర్చి కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకున్నాము. మిరియాలు ఒక 4-5, ఇలాచి 4-5, బిర్యానీ ఆకు వేసుకున్నాము. బిర్యానీ ఆకు వేసుకున్నాక దాల్చిన చెక్క, కస్తూరి మేతి, స్టార్ పువ్వు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కొంచెం మసాలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ మగ్గినాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో దాని తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. మేము 4 kgs ఆఫ్ రైస్ తీసుకున్నాము, దానికి తగ్గట్టు వాటర్ పోసుకుంటున్నాము. వాటర్ పోసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అది వాటర్ బాయిల్ అయ్యే వరకు చూడాలి. వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టిన బియ్యంని వేసుకోవాలండి. అన్నీ మంచిగా నానబెట్టిన బియ్యం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత చెక్ చేసుకోవాలి రైస్ ఎలా ఉందో అని. చూడండి, ఇక్కడ రైస్ ఓపెన్ చేసి చూసాము. ఒకసారి ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది బగారా రైస్. ఎమ్మి బగారా రైస్ అండి విత్ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసేస్తే మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చంపారన్ చికెన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, లెమన్స్, కొరియాండర్, కర్రీ లీవ్స్, మిర్చి, ఆనియన్స్, టమాటోస్ అండ్ మసాలా, గార్లిక్, జింజర్, ఆయిల్. ఇవాళ తీసుకున్నది 2 kgs చికెన్ అండి. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకున్నాము. టమాటో, ఆనియన్స్, జింజర్, గార్లిక్, మిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు చికెన్లోకి ఇవన్నీ యాడ్ చేసేసుకుందామండి. 2 kgs చికెన్లోకి ఇప్పుడు ఆనియన్స్, టమాటో యాడ్ చేసేసుకుంటున్నాము. చూడండి, ఆనియన్స్ ఇది ఒక 4 ఆనియన్స్ అలా ఉన్నాయండి. 4 ఆనియన్స్, 4 టమాటోస్ ఉన్నాము. 4 టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాక మిర్చి అవి కూడా ఒక 5 to 6 మిర్చి యాడ్ చేసుకోవాలి. జింజర్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. హోల్ గార్లిక్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. తగినంత మసాలా దినుసులు వేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూను. సాల్ట్ 2 టేబుల్ స్పూను. కొరియాండర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూను. అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం పక్కన పెట్టేసి ఇందులో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఇప్పుడు కలిపిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇక వేసేది ఏం లేదు. ఫస్ట్ అన్నీ కలిపేసాను. మంచిగా ఉడకనిచ్చి
మంచి ఫ్లేవర్ వచ్చే వరకు చూడాలి. అంతే అండి. ఎంతో మంచిగా కలుపుకోవాలి. అడుగంటనీయకుండా చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. విత్ బగారా రైస్ సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మేతి చికెన్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. మిక్సీలో పుదీనా, కొత్తిమీర, మిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చికెన్లో కలుపుకోవాలండి. తర్వాత కర్డ్ వేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మిర్చి పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మంచిగా వేడయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇందులో ఇప్పుడు కొన్ని మిర్చీస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని మిర్చీస్ కూడా యాడ్ చేసుకొని చికెన్తో పాటు మిర్చీస్ కూడా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసిన మిర్చీస్. చూడండి అలా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.